నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. కలిసి పోటీ చేశాం, కలిసి పాలన చేస్తున్నాం, కలిసే ఉంటాం, కూటమితోనే బంగారు భవిష్యత్తన్న సీఎం చంద్రబాబు. నేపాల్లోని ప్రతి ఆంధ్రుడిని ఏపీకి చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వందన్న మంత్రి నారా లోకేష్. స్మార్ట్ కార్డులో ఈకేవైసీలో లోపాలు ఉంటే సరిచేయించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఐఎన్పీఆర్ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రామరాజ్యంలో ప్రజలు పొందిన సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అభిమానుల చప్పట్లు, కేరింతల మధ్య గత 15 నెలల్లో అమలు చేసిన ప్రతి పథకం సూపర్ హిట్ అంటూ సీఎం చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించారు. సంక్షేమం సూపర్ హిట్ అయ్యిందంటూ ప్రజలతోనే చెప్పిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎవరూ ఊహించని విధంగా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. వివిధ అంశాలపై దుష్ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చాలని 244 క్యాంటీన్లు పెట్టాం. ఇప్పటికీ 5,60,00,000 మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం. నేను అడుగుతున్నా, పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అది అంత మునుపు ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే 42% వస్తాయి. ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్నే సవాలు విసిరారు, మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి, మీరేం చేశారో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని
సవాలు విసిరా. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేస్తోందని అనంతపురంలో నిర్వహించిన సూపర్ హిట్ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రగతి, ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సూపర్ 6 హామీలను దిగ్విజయంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపచేసే పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటిని ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను, ఆ మాట కట్టుబడి ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోని త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేపాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేపాల్లోని ప్రతి ఆంధ్రుడిని ఏపీకి చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వందని తెలిపారు. నేపాల్లో 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అలుపెరగకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తొలి విడతగా నేపాల్లోని హెటౌడా నుంచి 22 మంది ఏపీ వాసులను సురక్షితంగా బీహార్ బోర్డర్, అక్కడి నుంచి రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్ లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది.
కఠ్మండుతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండుకి తీసుకొస్తాం. అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది హెటోడోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమిగ్రేషన్ కానీ ఏమైనా ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం, అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటుంది. అంటే ఎయిర్పోర్ట్ లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వ పాలనకు సంతృప్తి వ్యక్తం చేస్తాకి అనంతపురంలో జరిగిన సూపర్ 6 సభకు అశేషంగా వచ్చిన ప్రజలను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో అన్నారు. విజయవాడలోని రాష్ట్ర సెక్రటేరియట్ లో ఐఎన్పిఆర్ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా మాట్లాడే పదజాలం భాష అత్యంత జిగుచ్చుకరంగా ఉందన్నారు. దిగజారి చౌకుబారు మాటలు మాట్లాడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసుకి గౌరవిస్తూ మాట్లాడాలని హితవు పలికారు. ఊహించిన దానికంటే కూడా ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి నిదర్శనం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం, ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తామని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. జారీ చేసిన స్మార్ట్ కార్డులో మార్పులు, చేర్పులు, తప్పులు ఉంటే అక్టోబర్ 31 లోపు సరిచేయించుకోవాలని విలేకరుల సమావేశంలో ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం కానూరులోని సివిల్ సప్లై కార్యాలయం నందు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,44,26,000 మందికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో ఎటువంటి మార్పులు ఉన్న వార్డు మరియు సచివాలయాల్లో అక్టోబర్ 31 లోపు చేయించుకోవాలని పేర్కొన్నారు. పౌరులందరికీ కూడా ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా
సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం. అందులో భాగంగా కొత్త టెక్నాలజీతోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు చేరికలు, చిరునామాలో మార్పులు, ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈ కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు. ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మేమందరం కూడా ఒక 3-4 రోజులు పంపిణీ చేశాం. దాని తర్వాత 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డులు పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం. వీటితో పాటు మీకు ఎక్కడైనా ఈ వివరాల్లో ఏమైనా పొరపాటు జరిగింది లేదా మీకు రేషన్ షాప్లో ఇబ్బంది ఉందనుకుంటే ప్రతి రేషన్ షాప్ బయట మేము ఒక పోస్టర్ ఏర్పాటు చేసాం. ఆ పోస్టర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్లో ఉన్న సమస్య ఏమిటో, లేదా వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోవడం వలన, లేదా వాళ్ళు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో, అందులో టైమింగ్స్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు. ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా, ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్టులు అందజేస్తామో ఆ విధంగా 1వ తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి, ప్రస్తుతానికి 35 నుంచి 50 రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం. ఆ నామినల్ ఫీ తోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ 1 తర్వాత మీకు జారీ చేస్తాం. వర్షాలు సకాలంలో పడకపోయిన నీరు అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశంలో తెలిపారు. విజయవాడ సెక్రటరీ కార్యాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖతో సమీక్ష నిర్వహించి 1-2 సంవత్సరాలు వర్షం కురవకపోయినా చివరి ఎకరం వరకు నీరు అందించేలాగా ప్రతి రిజర్వాయర్ నింపే విధంగా వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని సూచించారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో అనునిత్యం పనిచేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది.
అందులో పర్టికులర్గా ఆయన చెప్పింది, ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి 1-2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవకపోయినా కూడా ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి విధంగా, ప్రతి రిజర్వాయరు నింపేటువంటి విధంగా ఒక వాటర్ మేనేజ్మెంట్, ఒక వాటర్ సెక్యూరిటీ అనేది మనం ప్రాధాన్యతనిచ్చుకుని పనిచేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఈ రివ్యూ జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ ఈరోజు చూస్తే 85.6 85.6% ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్నీ కూడా ఈ రోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి. ఇదే గత సంవత్సరం చూస్తే అది 79.4% ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ చూస్తే మరి ఏదైతే 8.43 మీటర్స్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. అదే లాస్ట్ ఇయర్ చూస్తే 9.68 మీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్లో ఇంప్రూవ్ అయ్యాం. అదేవిధంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని నింపడంలో కూడా ఈరోజు ఇంప్రూవ్ అయ్యాం. ఈ ఇంప్రూవ్ అవడంలో కూడా ఇంకొక మేజర్ మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఇది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉన్నటువంటి డేటా. అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ చెప్పేది. గత సంవత్సరం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు చూస్తే ఆ రోజు రెయిన్ఫాల్ 30.8% ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్. అంటే యావరేజ్ రెయిన్ఫాల్ కంటే 30.8% రెయిన్ఫాల్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం చూస్తే 9% రెయిన్ఫాల్ మైనస్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 30.8% రెయిన్ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ 9% మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని ఫిల్ చేయగలిగాం. గ్రౌండ్ వాటర్ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది. దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఏదైతే మేజర్ మరి రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటినన్నిటినీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి, అంటే ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు మరి మీరందరూ కూడా చూశారు, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, మరి ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర, ఎందుకంటే తుంగభద్ర కానీ శ్రీశైలం కానీ అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు, ఇవన్నీ ప్రజలకి ఆస్తులు ఇవి. గత ప్రభుత్వంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును తుంగలో తొక్కేయడంతో ప్రాజెక్టులు రావడం లేదని విలేకరుల సమావేశంలో తిజీ భరత్ ఆరోపించారు. విజయవాడ సెక్రటరీ కార్యాలయంలో ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రాజెక్టులు తీసుకురావడానికి కష్టపడుతున్నారన్నారు. 90లో ఉన్న విధంగా పరిస్థితులు లేవు. రాష్ట్రాల మధ్య ఉన్న పోటీల్లో ఎక్కువ రాయితీలు ఇస్తే గానీ ప్రాజెక్టులు రాని పరిస్థితి నెలకొంది అన్నారు. మనము ప్రాజెక్ట్స్ తెచ్చేదానికి ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాం. ఒక పక్క చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మా శాఖలో నేను కానీ, మా దగ్గరుండే టీం కానీ, ఇదే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో అది తుంగలో తొక్కేశారనమాట. పని కిరాన్ డెవలప్మెంట్ బోర్డ్ చేసేశారు. 10 లోపల మనుషుల్ని పెట్టేసి దాన్ని జీరో చేసి పెట్టారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ విల్ వర్క్ ఫర్ ఆల్ పోర్ట్ఫోలియోస్ అని చెప్పి అది పెట్టడం జరిగింది. సో నేనేమంటున్నా అంటే, ఒక్కొక్క ప్రాజెక్ట్ తేవాలంటే అంత ఆషామాషి కాదండి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఎందుకు అంటే
90స్లో ఉన్నట్లు కాదండి. ఇప్పుడు ప్రతి స్టేట్ కూడా హైలీ కాంపిటేటివ్. ఒక ప్రాజెక్ట్ ఏదైనా తేవాలా అంటే చాలా కష్టపడాలా, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలా, రాయితీలు ఇవ్వాలా, అండ్ దెన్ వాళ్ళకి లాజిస్టికల్గా ఏమేమి సపోర్ట్ చేయగలుగుతామో అవన్నీ చేస్తేనే ఆ ప్లాంట్ కన్ఫర్మ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిలర్ మిత్తలే తీసుకోండి, వాళ్ళ ప్లాంటు దాదాపు 1,45,000 కోట్ల పైన ఉంటుంది, మీకు అందరికి తెలుసు. 2018లో లోకేష్ గారు డావోస్ పోయినప్పుడు కూడా మాట్లాడి అప్పుడు చెప్తే లేదు మేము ఒరిస్సాకు పోతున్నాం అన్నారు. ఒరిస్సాలో ఏం కాలే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 45 మినిట్స్ ఒక జూమ్ కాల్లో కన్ఫర్మ్ చేయగలిగినారనమాట లోకేష్ గారు. సో నేను అనేది ఎందుకు చెప్తున్నా అంటే మనకన్నా ఆదాయం ఉండే స్టేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. బట్ ఇక్కడ మన ఇండస్ట్రీస్ రావడం అంటే స్పెషల్ ఏమంటే చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ ఇండస్ట్రీస్. లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటే మరి నేను ఈ మధ్య కొత్తగా వినిండేది ఏమంటే మీకు గుర్తుంటుంది, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పీపీఐని రద్దు చేయడం జరిగింది. పీపీఎల్ అంతా రద్దు చేస్తే ఈ ఫార్ ఈస్ట్లో ఉండే కంపెనీస్ అంతా ఒకసారి మీటింగ్ ఏదో చేసుకున్నారండి, హైదరాబాద్లోనో చెన్నైలో. మన రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోయినారు, అధికారి ఎవరో పోతే వాళ్ళు లేపిచ్చి ఆ మీటింగ్ నుంచి బయటికి పంపించేసడం జరిగింది. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడన్నా పోండి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావద్దని చెప్పే లెక్కలో వాళ్ళంతా ఆర్డర్సు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లా జరిగిందనమాట త్రూ అవుట్ వరల్డ్. ఆంధ్రప్రదేశ్ అట్లాంటి పరిస్థితి నుంచి మనము ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి పాలసీలు రిలీజ్ చేసి పాలసీలు దాదాపు నాకు తెలిసి మన శాఖ కిందనే ఒక 5 పాలసీలు పైన ఉంటాయి. ఎంఎస్ఎంఈ అనుకోండి, ఇండస్ట్రియల్ అనుకోండి, పార్క్స్ పాలసీ, ఇట్లాంటివన్నీ. ఇది గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం. వాళ్ళ దాంట్లో పాలసీ ఇచ్చి ఇవి చేస్తామని గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్లో. అంటే కొత్త కారు తెచ్చి వాళ్ళకి కీస్ ఇవ్వకుండా కారు పెట్టడం జరిగింది, కీస్ లేదు, ఆ పరిస్థితి ఉండేది. మేమేమో ఆ పాత పాలసీకి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చాలా వేరియస్ థింగ్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ అండి. చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి 175 నియోజకవర్గాలలో పార్క్స్ రావాలా. అక్కడ ఎక్కడ పోయినా ఈరోజు ఎవరన్నా ఎమ్మెల్యేనని కలిసినా లేకపోతే ఒక పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్ కలిసినా, భరత్ మా ఊరికి ఎప్పుడు తెస్తారు, మా ప్లాంట్ మాకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టిరాదా మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్క్ అనేది లేకపోతే, అక్కడ ల్యాండ్ లేకపోతే చిన్నవి కానీ పెద్దవి కానీ పెట్టేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సార్ ఒక విజనరీ లీడర్ కాబట్టి 175 నియోజకవర్గాల్లో రావాలంటే దాదాపు ఇప్పుడు ఒక 50 పార్కులైనా ఇంకా ఎన్ని అయితే అన్ని చేస్తామని చెప్పి పార్క్ పాలసీ తెస్తే ఎవరి దగ్గర ల్యాండ్ ఉంటే వాళ్ళని డెవలప్ చేసుకుంటారు పార్క్స్ పాలసీ కింద అని చెప్పి ఉద్దేశంతో ఆ పార్క్ పాలసీ తెచ్చుకున్నారు. ఈ పార్క్స్ పాలసీ కింద ఇఫ్కో వాడు అప్లై చేసుకున్నాడండి. మేము ఇండస్ట్రియల్ పార్క్ని కన్వర్ట్ చేయండి, మాకు ఎస్ఈజెడ్ నుంచి తీసేసి మాకు ఈ ఇండస్ట్రియల్ పార్క్గా 2770 ఎకర్స్లో చేస్తే దాదాపు 70,000 మంది ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక పెట్టుబడులు దాదాపు 10,000 కోట్ల పైన వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ గురించి నేను చెప్తున్నా. సో అది వచ్చిందనుకోండి, అక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నారాయణ గారు కూడా మొన్న కూడా మాట్లాడారు, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా నేను నెల్లూరు పోయినప్పుడు అడిగినారు, భరత్ ఇక్కడ పెద్ద ల్యాండ్ ఉంది, మీరు ఐదర్ క్యాన్సిల్ అన్నా చేసుకోండి, తీసుకోండి, చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నారు. దీంట్లో గవర్నమెంట్కి ఏం నష్టమైంది? కొంత ఆలోచన చేయండి. ఏం నష్టం దీంట్లో? నథింగ్. వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ ఇచ్చేసింది ల్యాండ్ అంటుంది. ఏడుంది ల్యాండ్? మనతో ఎప్పుడో వాళ్ళ చేతిలో ఉండే దాన్ని ఎట్లా రివైవ్ చేసి ఎట్లా యూస్ఫుల్కి తేవాలనే ఉద్దేశంతో మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దీంట్లో ఆయన రాసిన దానికి అర్థం ఏమన్నా ఉందా? ఏదో ఇచ్చేసినాం ల్యాండ్ అని చెప్పి పేపర్లో రాస్తాడు. సో ప్రజలకి రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, అది ప్రజలు అర్థం చేసుకోవాలి. సో దిస్ రివైవ్ అయితే 70,000 అంటే 70,000లో 50,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 20,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళ డిపిఆర్లో రావడం జరిగింది. 10,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి ఆయన ఇది చెప్పడం జరిగింది.
దీంట్లో గవర్నమెంట్కి ఏం నష్టం లేదు, ప్రజలకే ఉపయోగపడుతుంది, అక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి ఉంది, ఇండస్ట్రీస్కి వచ్చేదానికి ఉంది. సో దీనికి ఆ చెత్త పేపర్కి అడుగుతున్నా, ఏం దీంట్లో తప్పు జరిగింది మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీకు ఇంకా డౌట్ ఉంది అంటే ఇవన్నీ చెప్పిన, దీనికి ఏం చెప్తారా ఆన్సర్ ఇవ్వాలి. దానికి ఆన్సర్ ఇచ్చేదానికి ఉండదు, రాసేస్తారు, దానికి మేము ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చోవాలా, ప్రజలకి తప్పుదోవ పెట్టే దాంట్లో ఉంటారు. సో కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పనిచేస్తే రేపు 2029లో అట్లీస్ట్ అపోజిషన్ వచ్చే స్టేటస్ అన్న ఉంటుంది, లేకపోతే సింగిల్ డిజిట్కి పడిపోతారు వాళ్ళు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలిసి పోటీ చేశాం, కలిసి పాలన చేస్తున్నాం, కలిసే ఉంటాం, కూటమితోనే బంగారు భవిష్యత్తన్న సీఎం చంద్రబాబు. నేపాల్లోని ప్రతి ఆంధ్రుడిని ఏపీకి చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వందన్న మంత్రి నారా లోకేష్. స్మార్ట్ కార్డులో ఈకేవైసీలో లోపాలు ఉంటే సరిచేయించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఐఎన్పీఆర్ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.